ఈ రోజు ఒక మంచి కాన్సెప్ట్ అండి. ఏంటి ఆ కాన్సెప్ట్ అనుకుంటున్నారా? అదేనండి, ఏదైనా ప్రతిఫలమే. అది ఎలాగా అంటే చెప్తున్నాను చూడండి. ఏదైనా వ్యక్తి ఒక మంచి పని చేస్తే తిరిగి నాకు మంచే రావాలి అని కోరుకుంటాం. చెడ్డ పని చేస్తే చెడ్డ పని చేసినా కానీ నాకు మంచే రావాలి అని కోరుకుంటాం. అలాగే ఒక వ్యాపారవేత్త ఉన్నారండి. ఆ వ్యాపారవేత్త ఎప్పుడు కూడా నేను మంచే చేస్తున్నాను, సో నాకు మంచి తిరిగి రావాలి అని కోరుకుంటాడు. ఎవరైనా అలాగే కోరుకుంటారు. అలాగే ఆ వ్యాపారవేత్త ఒక రోజు మొత్తం షాప్ అంతా క్లోజ్ చేసేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం, రెస్ట్ తీసుకుందాం అని 10 అయింది కదా నైట్ అని చెప్పేసి అనుకున్నాడండి. సరే అని క్లోజ్ చేస్తున్నాడు, అన్ని సర్దుకుంటున్నాడు. కాళ్ళకి ఏదో నెయ్యి ప్యాకెట్ తగిలిందండి. నెయ్యి ప్యాకెట్ ఒక రైతు నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి నేను కొంటున్నాను. అసలు ఈ యొక్క నెయ్యి ప్యాకెట్ ఇప్పటి వరకు నేను ఒక కొలత కూడా వేయలేదు, ఒకసారి వేసి చూద్దాము అని చెప్పేసి అనుకున్నాడండి. అనుకున్న తర్వాత ఆ నెయ్యి ప్యాకెట్ తీసుకెళ్లి ఆ ప్యాకెట్ లో వేసాడు. అదేమో 100 గ్రాముల ప్యాకెట్. అది చూస్తేనేమో 90 గ్రాములు ఉంది. అంటే 10 గ్రాములు లాస్ అయిపోతున్నాను. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి నాకు ఇంత లాస్, అయ్యి బాబోయ్ అని చెప్పేసి ఆయన లబోదివ్వమని రేపొద్దున్న ఎలాగైనా వ్యాపార వస్తాడు కదా, రైతు వస్తాడు కదా, అప్పుడు ఆయన నిలబెట్టి అడిగేయాలని చెప్పేసి అన్నా. అప్పుడు ఆయన నిలబెట్టాడు. ఆయన వచ్చాడు, నెయ్యి ప్యాకెట్లు ఇచ్చాడు. ఏంటయ్యా ఇంత మోసం అని చెప్పేసి కొట్లో అందరి ముందు, షాప్కి వచ్చిన అందరి ముందు గట్టిగా అరిచేశాడు. ఆ రైతు మౌనంగా అన్ని ఆలకిస్తున్నాడు, ఏం మాట్లాడలేదు. ఏమైందండి అని అడిగాడు. ఏమైంది ఏంటయ్యా, నాకు నువ్వు ప్రతిసారి నెయ్యి ప్యాకెట్ 100 గ్రాముల ప్యాకెట్ అని ఇస్తున్నావు, కానీ 90 గ్రాములే ఉంది. అలా ఎన్ని సంవత్సరాల నుంచో నాకు నువ్వు చేసి పెడుతున్నావు, అంటే నాకు ఎంత లాస్ నీ వల్ల అని చెప్పేసి అడిగాడు. నా వ్యాపారానికి ఎంత లాస్ అని చెప్పేసి అడిగాడు. అడిగితే అదేం లేదండి, నేను మీరు చెప్పినట్లే ప్రతి నెల 100 గ్రాముల కొలత ప్రకారం వేస్తున్నాను, కావాలితే మా ఆవిడని అడుగుతానండి అని చెప్పేశాను. లేదు ఇదిగో కొలత వేసాను ఇలాగా అని చెప్పించాను. లేదండి ఎక్కడో పొరపాటు జరిగి ఉంటుంది, నేను ఒకసారి అడిగి చెప్తానండి. లేదు ఇది తప్పు అని చెప్పేసి మళ్ళీ అతన్ని అందరి ముందు నిందించాడు. ఇంకా ఆయన ఇంక ఏం మాట్లాడాలో అర్థం కాక ఆ రైతు ఒకే ఒక మాట అన్నాడు. ప్రతి నెల మీ దగ్గర 100 గ్రాములు పంచదార పట్టుకెళ్తున్నానండి అన్నాడు. అవును, ప్రతి నెల నువ్వు పంచదార పట్టుకెళ్తున్నావు అంటే ఆ 100 గ్రాముల పంచదార పట్టుకెళ్ళి మా భార్య చేతిలో పెడతానండి. ఆ 100 గ్రాముల పంచదార కొలత వేసి 100 గ్రాముల నెయ్యి ప్యాకెట్ ప్యాకింగ్ చేస్తుంది. అంటే సమస్య ఎక్కడుంది అంటే మీరు 90 గ్రాముల కొలత వేస్తున్నారు కాబట్టి నెయ్యి ప్యాకెట్ కూడా 90 గ్రాములే వచ్చింది అన్నాడు. అవునా అని చెప్పి ఆశ్చర్యపోయాడు. అప్పుడు అయ్యో నాదే తప్పు, నాదే పొరపాటు ఉంది మాట, నేనే నిన్ను నిందిస్తున్నాను అంటే అప్పుడు ఆయన ఇంకేం మాట్లాడలేకపోయాడు వ్యాపారి. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అలా స్టన్ అయిపోయి చూశారు. నిజమే, ఎప్పుడు కూడా మనం మంచి చేస్తున్నప్పుడు మంచి ఎలా వస్తుందో, చెడు చేసినప్పుడు కూడా చెడు ఆ రకంగానే మనకు వచ్చి తీరుతుంది. కానీ ఆయన ఏం చేశాడు, తన తప్పును పక్కన పెట్టేసి ఎదుటి వాళ్ళని నిందించాలి అనుకున్నాడు. ఆఖరికి ఏమైంది, తను ఏదైతే చేశాడో తనకే అది తిరిగి వచ్చిందని అర్థమైంది. సో మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటి, ఆ తర్వాత అతని వ్యాపారం మొత్తం కూడా పాడైపోయింది. ఎందుకంటే ఎంత మోసం చేస్తున్నావా అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆ షాప్ దగ్గరికి రావడం మానేశారు. సో ఎప్పుడు ఎదుటి వాళ్ళని బ్లేమ్ చేయాలని కాదు, కొన్నిసార్లు మన వల్ల పొరపాటు లేకపోయినా కానీ కొన్నిసార్లు మౌనంగా ఉండాలి. అదే అతన్ని పిలిచి డైరెక్ట్ గా ఏంటయ్యి ఇలా జరిగిందంటే అది వాళ్ళిద్దరి మధ్యనే డిస్కషన్ అయ్యేది, అక్కడతోనే వ్యాపారం ముందు సాగేది. అతను ఏం చేశాడు, అందరి ముందు నిలబెట్టేసరికి అతనిది వ్యాపారం లాస్ అయిపోయింది. రైతు ఇంకా ఎక్కువ మంది నమ్మకంగా అతని దగ్గర నుంచి ఎక్కువ ప్యాకెట్లు కొనడం ప్రారంభించారు. సో ఇక్కడ మంచికి మంచి ఎదురైంది, చెడుకి చెడే ఎదురైంది. ఏదైనా ప్రతిఫలం రాక తప్పదు అని చెప్పి దిస్ ఇస్ ద మోరల్ ఆఫ్ ది స్టోరీ. ఈ స్టోరీ చదివిన తర్వాత ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మంచి చేస్తే మంచి ఎలా వస్తుందో, చెడు చేస్తే చెడు కూడా అదే రీతిలో వస్తుంది అని చెప్పి ఈ స్టోరీ చదివిన తర్వాత నాకు అర్థమైంది. అట్ ది సేమ్ టైం మీ అందరికి కూడా తెలియాలి, మీరందరూ కూడా తెలుసుకోవాలని షేర్ చేస్తున్నాను. సో ప్లీజ్ వాచ్ ఇట్. ఇలాంటి మరిన్ని కంటెంట్ వీడియోస్ కోసం డెఫినెట్లీ గా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇన్స్పైర్డ్ బై ప్రసన్న. Thank you everyone for your valuable support and encouragement.